ఈ రోజుల్లో ఒక నిజం మనం ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు వినినా ఇంకా కాస్త మనసును తాకుతూనే ఉంటుంది. అది ఏమిటంటే చదువు లేకుండా బాధపడే వాళ్ళ కన్నా చదువుకొని బాధపడే వాళ్ళే ఎక్కువున్నారు ఇక్కడ. అవును. ఈ మాట కొంచెం కఠినంగా అనిపించినా నిజానికి మన సమాజానికి అడ్డం పడుతుంది ఇదే. చదువు లేకుండా ఉన్న వారిపై సమాజం ఒకలా చూస్తుంది. వాళ్ళు చేసే చిన్న పనిని కూడా బాగా చేశావు అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళకున్న అవకాశాలు తక్కువైనా ఎవరు వాళ్ళని పెద్దగా పట్టించుకోరు. కానీ చదువుకున్న వాళ్ళపై అయితే ప్రతి ఒక్కరికి అంచనాలు ఆకాశాన్ని అంటుతాయి. డిగ్రీ ఉంటే ఉద్యోగం రావాలి. పీజీ చేస్తే శాలరీ ఎక్కువ ఉండాలి. సర్టిఫికెట్లు ఉంటే జీవితమే సెట్ అయిపోవాలి అని అందరూ భావిస్తారు. కానీ నిజం ఏమిటంటే డిగ్రీలు ఉన్న ఉద్యోగం రావడం లేదు. అర్హత ఉన్న అవకాశాలు కనిపించడం లేదు. కష్టపడి చదివిన గౌరవం మాత్రం రెజ్యూమే చివర అంటట్టుకుపోయి ఉంది. ఈ బాధ ఇలా చదువుతున్న వారిలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి కలలను పెద్దగా ఆలోచిస్తారు. కానీ వాస్తవం మాత్రం అడుగంటుకుపోతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు రెజ్యూమే పంపించినా రిప్లై ఉండదు. పరీక్షలు రాసిన ర్యాంకులు దాటిపోతున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్తే అనుభవం అడుగుతారు. అనుభవం కోసం అడిగితే మేము ఫ్రెషర్‌ని తీసుకోం అంటారు. ఈ మధ్యలో ఇతరుల ఆశలు, ఒత్తిళ్లు, సమాజం మాటలు, తమ భవిష్యత్తుపై భయం అన్నీ కలిపి ఒకరిని లోలోపల ముంచేస్తూ ఉంటాయి. కానీ ఇదే ముగింపు కాదు. విఫలం అనేది దారిలో వచ్చే ఒక ఘాటు మాత్రమే. ఆ ఘాటు వల్లనే మనిషి పట్టు పెరుగుతుంది. చదువు విలువను ఉద్యోగం నిర్ణయించదు. ఆలోచన, పట్టుదల, సమయం ఇవే నిజమైన విజయం తీసుకొని వెళ్తాయి. అందుకే చదువుకున్న ప్రతి ఒక్కవారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రయాణం నువ్వే చెయ్యాలి. ఇతరులు అంచనాలతో కాదు. నీ కష్టం ఒకరోజు కూడా వృధా కాదు. ఆ అవకాశం ఆలస్యమైనా తప్ప అది రావడం మాత్రం తథ్యం. చివరిగా చదువుకున్న వారి బాధ కనిపించకపోయినా అది విజయానికి ముందు వచ్చే నిశ్శబ్దం లాంటి పరీక్ష. బాధపడకండి. ముందుకు సాగండి. ఈ రోజు త్వరలోనే వస్తుంది. అప్పటి వరకు జీవితం కోసం పోరాడుతూ ప్రయత్నించడమే